హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు సెషన్లో మనం పీనెట్ ల్యాబ్ గురించి డిస్కస్ చేస్తాం. సో పీనెట్ ల్యాబ్ అనేది ఒక నెట్వర్క్ సిమ్యులేటర్. సో అన్లైక్ మనకు ఈవీఎన్జీ ఉంది కదా, సేమ్ ఈవీఎన్జీ లాగానే పనిచేస్తుంది. బట్ ఈవీఎన్జీ ఉన్నప్పుడు పీనెట్ ల్యాబ్ని ఎందుకు యూజ్ చేయాలి? ఓకే, సో ఈవీఎన్జీ అనేది మనకు 2 ఎడిషన్లో అవైలబుల్లో ఉంది. ఒకటి కమ్యూనిటీ ఎడిషన్, ఇంకొకటి ప్రో ఎడిషన్. సో కమ్యూనిటీ ఎడిషన్లో లిమిటెడ్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని మనం ఈవీఎన్జీని వాడుకోవచ్చు. సో ప్రో ఎడిషన్లో మనకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే సీరియస్గా నెట్వర్క్ని బిల్డ్ చేద్దాం అనుకుంటారో సో వాళ్ళకి అది సపోర్టివ్గా ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే పీనెట్ ల్యాబ్ అనేది ఫ్రీ వెర్షన్. సో పీనెట్ ల్యాబ్ అనేది ఫ్రీ, సో ఎవరైనా వాడుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పీనెట్ ల్యాబ్లో ఉన్నది ఏంటంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఫైల్స్, లైక్ ఇప్పుడు iOS ఇమేజెస్ కావచ్చు, లేదంటే ఫైర్ వాల్స్ కావచ్చు. సో ఏవైనా సరే మనం పీనెట్ ల్యాబ్ విత్ ఇన్ ద పీనెట్ ల్యాబ్ని యూజ్ చేసుకొని ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈవీఎన్జీకి ఏవైతే ఫైల్స్ సపోర్ట్ చేస్తాయో సేమ్ ఫైల్స్ మనకు పీనెట్ ల్యాబ్లో కూడా సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫైల్స్ అనేటివి పీనెట్ ల్యాబ్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈవీఎన్జీలో అలా ఆప్షన్ లేదు. సో ఏంటి మనకు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు FortiGate ఫైర్ వాల్, లేదంటే Palo Alto ఫైర్ వాల్ కావాలి. సో వాటికి ఏం చేస్తాం, మనం గూగుల్లోకి వెళ్ళేసి వాటికి సంబంధించిన ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులోకి అప్లోడ్ చేసుకుంటాం. ఓకే, పీనెట్ ల్యాబ్లో డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. అదేవిధంగా పర్మిషన్స్ కూడా ఆటోమేటిక్గా ఫిక్స్ చేసుకుంటుంది. ఓకే, సో పీనెట్ ల్యాబ్ని డౌన్లోడ్ ఏ విధంగా చేయాలి, సో పీనెట్ ల్యాబ్ డౌన్లోడ్ ఏ విధంగా చేయాలి, అండ్ VMwareలో మనం ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం, సో దానికి సంబంధించుద్దాం. సో ఫస్ట్ పీనెట్ ల్యాబ్. సో గూగుల్లోకి వెళ్ళేసి పీనెట్ OVA అని టైప్ చేయండి, పీనెట్ OVA డౌన్లోడ్. సో మనం ఫస్ట్ ఏదైతే లింక్ వచ్చిందో ఆ లింక్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇలా డౌన్లోడ్ పేజ్కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే పీనెట్ ల్యాబ్లో స్టెప్ బై స్టెప్ ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలి. సో మీకు ఆఫ్లైన్ మోడ్ ఉంటుంది, ఆన్లైన్ మోడ్ ఉంటుంది. సో 2 విధాలుగా ఏ విధంగా కాన్ఫిగర్ చేసుకోవాలనేసి వెబ్ పేజ్లో క్లియర్గా ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ 1 డౌన్లోడ్ అండ్ డిప్లాయ్. సో మనం ఎక్కడ డౌన్లోడ్ చేస్తున్నాం, మీన్స్ ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నాం. సో VMwareలో చేస్తున్నారా, లేదంటే ESXiలో చేస్తున్నారా. సో వాటికి సంబంధించిన సెట్టింగ్స్ ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అనేసి సో ఇది మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ ఫైల్ డౌన్లోడ్ ఎక్కడి నుంచి చేసుకోవాలంటే లింక్స్. సో మీరు బ్రౌజర్లో మీ మెయిల్ తోటి కనుక లాగిన్ అయి ఉంటే డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మెగా నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నాకు మెయిల్ ఐడి ఆల్రెడీ లాగిన్లో ఉంది కాబట్టి నేను గూగుల్ డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేస్తాను. జస్ట్ క్లిక్ చేయండి, ఫైల్ అనేది ఇలా ఓపెన్ అవుద్ది. ప్రివ్యూ, ఎందుకంటే ఇది లార్జ్ ఫైల్ కాబట్టి ప్రివ్యూ చూపించలేదు. డౌన్లోడ్, సో ఫైల్ అన్ని డౌన్లోడ్ అయిపోద్ది. డౌన్లోడ్ అనేవి చూసారా. సో ఇక్కడ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, సో ఫైల్ డౌన్లోడ్ కావాలని కొంచెం టైం పడుతుంది. సో అంతలో కొంచెం ఫాస్ట్ చేస్తాను. సో వన్స్ డౌన్లోడ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఓకే, సో ఫైల్ అనేది మనకు పీనెట్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. ప్రజెంట్ వెర్షన్ వచ్చేసి 4.2.10. ఓకే, వన్స్ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఈ ఫైల్ని VMwareలో ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా, సో ఇది OVA ఫైల్. సో డైరెక్ట్గా వర్చువలైజేషన్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్రాసెస్ చూద్దాం. సో దీనికి రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు VMware ప్లేయర్, VMware వర్క్ స్టేషన్. ఓకేనా, సో వీటిలో పనిచేస్తుంది. VMware వర్క్ స్టేషన్ ప్రో. సో ప్రజెంట్ లేటెస్ట్ వెర్షన్ 17 నడుస్తుంది. సో దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో గూగుల్కి వెళ్ళండి, VMware వర్క్ స్టేషన్ ప్రో డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో మీకు VMware సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ వస్తాయి. అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే బ్రాడ్కామ్ సపోర్ట్ పోర్టల్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ అంటే మీ యొక్క యూజర్ని క్రియేట్ చేసుకొని ఆ యూజర్ తోటి లాగిన్ అయిన తర్వాత మాత్రమే VMwareని డౌన్లోడ్ చేసుకోగలరు. లేదు అంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఏవైనా సరే వెళ్ళండి, థర్డ్ పార్టీ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లైక్ ఇప్పుడు టెక్స్పాట్. సో దీని మీకు వెళ్ళి క్లిక్ చేయండి.
సో వన్స్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఉన్న డౌన్లోడ్ ఆప్షన్స్లో మీకు ఏం చూస్ చేసుకుంటారు, లైక్ మీరు విండోస్ మెంబరా, లైనక్స్ మెంబరా, మీకు ఏం కావాలి. ఓకేనా. సో డౌన్లోడ్లో హైలైట్ అవుతుంది మళ్ళీ పేజ్. విండోస్, సో విండోస్ అయితే విండోస్ పైన క్లిక్ చేయండి. ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఫైల్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. ఇన్ కేస్ అది చూడండి, ఫైల్ అనేది డౌన్లోడ్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఓకే. సో ఫైల్ అనేది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను. సో ప్రజెంట్ దీన్ని ఇన్స్టాల్ చేయదలుచుకోలేదు. ఓకే. సో స్టాప్ చేస్తాం. ఓకే. సో వన్స్ VMwareని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫైల్ ఓపెన్ చేయగానే మీకు ఈ స్క్రీన్ కనిపిస్తుంది, ఈ విండో కనిపిస్తుంది. సో వర్క్ స్టేషన్ ప్రో 17, క్రియేట్ న్యూ, ఓపెన్ వర్చువల్ మిషన్, కనెక్ట్ రిమోట్ సర్వర్. సో దీని వెర్షన్ వచ్చేసి, సో మీరు వెర్షన్ చూడాలనుకుంటే హెల్ప్ అబౌట్ VMware వర్క్ స్టేషన్. ఓకే. సో ఇక్కడ మనకు లేటెస్ట్ వెర్షన్ 17.6.4 ఈ వెర్షన్ కనిపిస్తుంది, 17.6.4. సో మనం డౌన్లోడ్ చేసిన పీనెట్ ల్యాబ్ని ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే. సో హోమ్, ఓపెన్ వర్చువల్ మిషన్. నెక్స్ట్ మనం ఎక్కడైతే ఫైల్ సేవ్ చేసామో ఫైల్ లొకేషన్, ఫైల్ ఓపెన్. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్, సో మీరు VMwareలో ఫైల్కి నేమ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ pnet 12 అండ్ లొకేషన్. సో లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఎవరైనా సరే, చాలా ఇంజనీర్స్ అండ్ చాలా ఎవరైతే నేర్చుకోవాలని చూస్తున్నారో, ప్రాక్టీస్ చేయాలి, సిమ్యులేటర్ తోటి ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు చాలాసార్లు చేసే మిస్టేక్లో ఇదొకటి. ఏంటి అంటే జనరల్గా మనం ఏదైనా సరే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది బై డిఫాల్ట్గా C డ్రైవ్లోకి వెళ్తుంది, C డ్రైవ్. సో మనం ఈ పీనెట్ ల్యాబ్ని కనుక C డ్రైవ్లో కనుక ఇన్స్టాల్ చేస్తే, లేదా దాని ఫైల్ లొకేషన్ C డ్రైవ్ కనుక చూపిస్తే, వన్స్ మన పీనెట్ ల్యాబ్లో ఏవైనా ఫైల్స్ మీన్స్ ఏదైనా ఫైర్ వాల్ కావచ్చు, స్విచెస్ కావచ్చు యాడ్ చేసి ఒక ల్యాబ్ బిల్డ్ చేసి, సో ల్యాబ్ మొత్తాన్ని మనం పవర్ ఆన్ చేసిన తర్వాత కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు సడన్గా మీ PC లేదంటే మీ ల్యాప్టాప్ యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ లేదంటే హార్డ్ డిస్క్ అనేది 100%కి యూటిలైజ్ అయిపోద్ది. ఒకసారి 100కి రీచ్ అయింది అంటే మీ డివైస్ కంప్లీట్గా స్టక్ అయిపోద్ది. ఓకే. సో ఇక్కడ హార్డ్ డిస్క్ 100% రీచ్ అయింది అంటే మీకు ఎలాంటి సాఫ్ట్వేర్స్ ఇంకా రన్ అవ్వవు. సో అది 100% నుంచి మళ్ళీ డౌన్గ్రేడ్ అయ్యేంత వరకు సాఫ్ట్వేర్స్ ఏది ఓపెన్ చేసినా కూడా స్టక్ అయిపోతుంటుంది. సో అందుకోసం మేము ఏం చేస్తారంటే జనరల్గా C డ్రైవ్ నుంచి D డ్రైవ్లోకి మూవ్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏంటంటే C డ్రైవ్లో మనకు కావాల్సిన అప్లికేషన్స్ రన్ అవుతాయి అండ్ పీనెట్కి సంబంధించిన ఫైల్స్ మాత్రం D డ్రైవ్ నుంచి యాక్సెస్ అవుతుంటాయి. సో ఇక్కడ సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ పైన అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. సో ఇంపాక్ట్ ఉంటుంది జనరల్గా, ఎందుకంటే మనం సిమ్యులేటర్ వాడుతున్నాం కాబట్టి, బట్ కంపేర్ టు C డ్రైవ్ అంత ఇంపాక్ట్ ఉండదు. ఓకే. సో లొకేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. D డ్రైవ్, సో ఓకే. సో ఒక లొకేషన్ ఇచ్చాం, లేదంటే మీకు నచ్చిన D డ్రైవ్లో ఏదైనా సరే ఒక లొకేషన్లో సేవ్ చేసుకోండి. ఓకే. ఇంపోర్ట్, సో ఫైల్ అనేది ఇంపోర్ట్ అవుతుంది. ఇది ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఓకే. సో వన్స్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఫస్ట్ మీకు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ డివైస్ యొక్క ర్యామ్ ఎంత,
ప్రాసెసర్ ఏ టైప్ ఆఫ్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నారు, ఓకేనా, దాని హార్డ్ డిస్క్ ఏంటి. సో ఇవి గమనించాలి. ఎందుకంటే వర్చువలైజేషన్లో బేస్ పీసీ యూటిలైజ్ చేసుకోగా రిమైనింగ్ ఉన్న వాటిని మాత్రమే మనం వర్చువలైజేషన్ కోసం యూజ్ చేయాలి, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ డివైస్ వచ్చేసి 8 GB ర్యామ్ 4 కోర్ ప్రాసెస్ ఉందనుకోండి. 8 GB ర్యామ్లో అట్లీస్ట్ మీకు విండోస్ రన్ కావడానికే 2 to 3 GB అనేది యూజ్ అవుతుంది అక్కడ. 4 కోర్స్లో 2 కోర్స్ అనేటివి మీ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వడానికి, అదేవిధంగా VMware కానీ బ్యాక్ ఎండ్లో రన్ అయ్యే ఏదైనా అప్లికేషన్స్ రన్ అవ్వడానికి యూజ్ అవుతాయి. సో 2 కోర్స్ అండ్ 4 GB ర్యామ్ తోటి వర్చువలైజేషన్లో ఏదైనా ఫైర్వాల్ కానీ లేకపోతే ఏదైనా స్విచ్ని రన్ చేయడం కష్టం. సో ఫస్టే చూసుకోండి మీ యొక్క డివైస్ సపోర్టివ్గా ఉందా లేదా. అంటే వర్చువలైజేషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నెంబర్ ఆఫ్ కోర్స్ అనేటివి ఎక్కువ ఉండాలి అండ్ అదేవిధంగా ర్యామ్ అనేది ఎక్కువ ఉండాలి, ఓకే. సో ప్రజెంట్ నా పీసీ యొక్క హార్డ్వేర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి సో CPU, నా CPU వచ్చేసి Xenon ప్రాసెసర్తో రన్ అవుతుంది అండ్ నా కోర్స్ వచ్చేసి 14 కోర్స్ 28 థ్రెడ్స్ తోటి రన్ అవుతుంది నా పీసీ. సో మెమరీ వచ్చేసి 128 GB ఆఫ్ ర్యామ్ నా డివైస్లో ఉంది అండ్ హార్డ్ డిస్క్ వచ్చేసి 1 TB ఆఫ్ హార్డ్ డిస్క్, ఓకే. సో చూసుకోండి మినిమం 16 GB ర్యామ్ అనేది రిక్వైర్మెంట్ అండ్ కోర్స్ వచ్చేసి అట్లీస్ట్ 6 to 8 కోర్స్ అనేది రిక్వైర్మెంట్. సో 4 కోర్స్ 2 కోర్స్ అంటే పని చేయదు, గుర్తుపెట్టుకోండి. ఒక ఫైల్ రన్ చేసే వరకే కోర్స్ అనేది యూటిలైజ్ అయిపోతాయి అండ్ మీకు మెమరీ అనేది యూటిలైజ్ అయిపోతుంది, ఓకేనా. సో ఇది గమనించుకోండి జాగ్రత్త. సో ఇక్కడ అకార్డింగ్ టు ద ల్యాబ్ మనకు ల్యాబ్ ఎలా చేస్తాం, ఎలా బిల్డ్ చేస్తాం, మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, సో మనం ఎన్ని స్విచెస్ని కాన్ఫిగర్ చేస్తాం లేకపోతే ఎన్ని ఫైర్ వాల్స్ని ఎట్ ఏ టైం రన్ చేస్తాం, సో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మెమరీ అలొకేషన్ అనేది చేయాలి. సో ఎడిట్ వర్చువల్ మెషిన్ సెట్టింగ్స్, సో మెమరీలో నా డివైస్లో 128 GB ఆఫ్ ర్యామ్ ఉంది. సో ఇక్కడ నేను మ్యాక్సిమం 64 GBని మాత్రమే యాడ్ చేయగలను. 64 GB ఆఫ్ ర్యామ్. సో రిక్వైర్మెంట్ మీ డివైస్లో ఎంత ర్యామ్ ఉంది, సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ యాడ్ చేయండి. అండ్ బేస్ పీసీ గుర్తుపెట్టుకోండి, బేస్ పీసీకి అట్లీస్ట్ 2 GB ఆఫ్ ర్యామ్ అనేది పక్కన పెట్టేసి రిమైనింగ్ ర్యామ్ని యాడ్ చేయండి, ఓకే. అండ్ ప్రాసెసర్స్, సో మీరు ఏ టైప్ ఆఫ్ ప్రాసెసర్ వాడుతున్నారు, అందులో ఎన్ని కోర్స్ ఉన్నాయి, సో కోర్స్ని బేస్ చేసుకొని ఇక్కడ యాడ్ చేయాలి. సో 14 కోర్ ప్రాసెసర్, 8 ఫిజికల్ ప్రాసెసర్స్ అండ్ 2 లాజికల్ ప్రాసెసర్స్. సో ఈచ్ ఫిజికల్ ప్రాసెసర్లో 2 లాజికల్ ప్రాసెసర్స్. సో నాకు 16 లాజికల్ ప్రాసెసర్స్ తోటి రన్ చేసుకోవాలి. అదేవిధంగా హార్డ్ డిస్క్, సో హార్డ్ డిస్క్లో మీరు ఎంత స్పేస్ని అలొకేట్ చేయాలనుకుంటున్నారు, సో హార్డ్ డిస్క్ పైన ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ ప్రాసెసర్లోనే ఇంకొక పాయింట్ ఏంటంటే వర్చువలైజేషన్. సో వర్చువలైజేషన్ని ఎనేబుల్ చేసుకోవాలి ఇక్కడ మీ హార్డ్వేర్ లైక్ ల్యాప్టాప్ లేదంటే పీసీ. సో ల్యాప్టాప్లో కావచ్చు లేదంటే పీసీలో కావచ్చు, ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. బయోస్లో వర్చువలైజేషన్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఒక్కొక్క బ్రాండ్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది సెట్టింగ్స్, ఓకేనా. అకార్డింగ్ టు ద మీ డివైస్ చూసుకోండి. నెక్స్ట్ హార్డ్ డిస్క్లో ఎంత స్పేస్ ఫ్రీగా ఉంది, మీరు ఎంత అలొకేట్ చేశారు, ఓకే. సో ఇది ఒకసారి చూసుకోండి. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంది, ఎక్స్ట్రా కావాలి 100 GB సరిపోదు అనుకుంటే ఇక్కడ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. లేదు 100 GB సరిపోతుంది అనుకుంటే ఓకే. సో 2 నెట్వర్క్ అడాప్టర్స్ వస్తాయి, ఒకటి నాటెడ్ అండ్ ఒకటి బ్రిడ్జ్. సో నాట్ అంటే నాటెడ్ ఐపీ వస్తుంది, బ్రిడ్జ్ అంటే మన డివైస్కి ఏదైతే ఐపీ అడ్రస్ అలొకేట్ అవుతుందో లైక్ వైఫై నుంచి అదే సిరీస్ ఆఫ్ ఐపీ అడ్రస్ మనం ఫర్దర్గా కాన్ఫిగర్ చేసే ఫైర్ వాల్స్ కావచ్చు, పీసీలో కావచ్చు, ఆర్డర్స్లో వస్తాయి, ఓకే. చూసుకోండి నాట్ బ్రిడ్జ్, ఓకే. సో వన్స్ సెట్టింగ్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత క్లియర్ అనుకున్నాక పవర్ ఆన్ చేయండి.
సో వన్స్ పీనెట్ అనేది కాన్ఫిగర్ అయిన తర్వాత సో మనకి ఇలా ఐపీ అడ్రస్ని చూపిస్తుంది. సో మీకు ఏదైతే సిరీస్ నుంచి అడ్రస్ అనేది అలొకేట్ అవుతుందో, లైక్ ఇప్పుడు VMwareలో మనకు VM నెట్వర్క్స్ అని ఉంటాయి. VM నెట్వర్క్ ఏ నెట్వర్క్ నుంచి తీసుకుంది, సో దాని మీదకి వెళ్ళి మనకి అడ్రస్ సిరీస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, అందరికీ సేమ్ రావాలని రూల్ ఏం లేదు. మీరు తీసుకునే VM నెట్ మీదకి వెళ్ళి ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ నాకు వచ్చేసి 192.168.56.137. సో ఈ అడ్రస్ వచ్చింది. ఈ అడ్రస్ని ఏం చేయాలి అంటే బ్రౌజర్లో ఎంటర్ చేయాలి. ఈ అడ్రస్ని బ్రౌజర్లో ఎంటర్ చేస్తే మనకు పీనెట్కి సంబంధించిన గ్రాఫికల్ వ్యూ అనేది ఓపెన్ అవుతుంది. సో 56.137. కంటిన్యూ. సో ఇక్కడ 2 మోడ్స్, ఆఫ్లైన్ మోడ్, ఆన్లైన్ మోడ్. సో ఆఫ్లైన్ మోడ్ అంటే ఏంటంటే మనకు సిస్టంలో రిక్వైర్మెంట్స్ అనేవి తక్కువ ఉన్నాయి. అంటే మన కాన్ఫిగరేషన్ అంత పెద్దగా లేదు. అండ్ మనం చేసే టోపాలజీస్ కానీ చిన్న టోపాలజీస్, సో లైక్ చిన్న టోపాలజీ ఒక 4 స్విచెస్ కనెక్ట్ చేస్తున్నాం, లేదంటే ఒక ఫైర్ వాల్ వేసి కనెక్ట్ చేస్తున్నాం, లేదంటే ఫైర్ వాల్స్ హెచ్ఏలో పెట్టి చేస్తున్నాం. సో చిన్న టోపాలజీస్ అనుకోండి, ఆఫ్లైన్ మోడ్కి వెళ్ళండి. సో పెద్ద టోపాలజీస్ ఉన్నాయి, ఒక చిన్న ఆర్గనైజేషన్స్ కావాలని స్ట్రక్చర్ మొత్తం బిల్డ్ చేయాలి. సో అట్లీస్ట్ ఒక 10 స్విచెస్ కానీ ఒక 4 to 6 ఫైర్ వాల్స్, లోడ్ బ్యాలెన్సర్స్, పీసీస్. సో అలాంటి సందర్భంలో ఆన్లైన్ మోడ్కి వెళ్ళండి. సో ఆన్లైన్ మోడ్కి వెళ్తే ఏంటి అంటే మన సిస్టంలో ఉన్న రిసోర్సెస్ని ఎక్కువ యూటిలైజ్ అవుతుంటాయి ఆన్లైన్ మోడ్లో. ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ మీకు 16 GB ర్యామ్ ఉందనుకోండి. సో ఆల్మోస్ట్ 16 GB ర్యామ్ ఆన్లైన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు 16 యూటిలైజ్ అవుతుంటుంది. సో అదే ఆఫ్లైన్లో 16కి 8 GB 10 GB వరకే వెళ్తుంది ఆఫ్లైన్లో. సో ఆఫ్లైన్ మోడ్ చూజ్ చేసుకోవడం బెటర్. సో ఆన్లైన్ మోడ్లో అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ కోసం మళ్ళీ పీనెట్లో మనం సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్లో అదేం అవసరం లేదు, మన డిఫాల్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి మనం డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. సో యూజర్ నేమ్ వచ్చేసి అడ్మిన్, పాస్వర్డ్ పీనెట్ అండ్ డిఫాల్ట్ కన్సోల్. సో ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేయాలండి, 1 క్యాపిటల్ P, లాగిన్. సో వన్స్ పేజ్లో ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఒక స్విచ్ని కాన్ఫిగర్ చేయాలి, లేదంటే ఫైర్ వాల్ని కాన్ఫిగర్ చేయాలి. సో ఎలా ఓపెన్ చేయాలి ల్యాబ్ని? సో ఇక్కడ మనకున్న ఆప్షన్స్లో యాడ్ న్యూ ల్యాబ్ క్లిక్ చేయండి. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ల్యాబ్. సో నేమ్ అంతే సరిపోతుంది, ఇంకా రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఏం అవసరం లేదు, జస్ట్ యాడ్. ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అంటే మనకు ఆప్షన్స్ కనిపిస్తాయి. లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్. సో ఆప్షన్ చూడండి, కాన్ఫిగరేషన్ చేసుకున్న తర్వాత ఎలా క్లోజ్ చేయాలి. ఒకవేళ కాన్ఫిగరేషన్ మనకు సెట్ అవ్వలేదు, మీన్స్ రాలేదు ప్రాపర్గా, క్లోజ్ చేయడం కంటే డిశ్చార్జ్ చేసుకుంటాం. టోపాలజీ రిఫ్రెష్, సమ్టైమ్స్ కొన్ని డివైస్ని యాడ్ చేసినప్పుడు ప్రాపర్గా పవర్ అనవు, ఆ టైంలో టోపాలజీ రిఫ్రెష్ చేసుకుంటాం. ఓకేనా. సో దీని గురించి డీటెయిల్గా మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేద్దాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఏ విధంగా లాగిన్ అవ్వాలి. ఓకే. సో పీనెట్ ల్యాబ్. ఓకేనా. సో మీకు ఏమైనా డౌట్స్, ఎక్కడన్నా ఏదైనా పాయింట్ గురించి డిస్కస్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే. అండ్ మనకు పీనెట్ ల్యాబ్లో డివైస్ని ఏ విధంగా యాడ్ చేయాలి. సో డివైజెస్ మీన్స్ స్విచెస్, ఫైర్ వాల్స్, లైనక్స్ పీసీస్, లైనక్స్ సర్వర్స్, విండోస్ సర్వర్స్, లోడ్ బ్యాలెన్సర్స్. సో ఇవన్నీ చాలా ఉంటాయి. సో వీని అన్నిటినీ ఏ విధంగా యాడ్ చేయాలి. సో దానికోసం సపరేట్ ఒక వీడియో చేస్తాను. అండ్ పీనెట్ ల్యాబ్ మన గ్రాఫికల్ వ్యూ వచ్చేసింది. సో దీని కాన్ఫిగరేషన్ మనం CLI మోడ్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన ఫైల్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటాం, అండ్ CLI మోడ్లో ఏ విధంగా పీనెట్ ల్యాబ్ని కాన్ఫిగర్ చేయాలి ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం కాన్ఫిగరేషన్ అనేది చేయాలి, బేసిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, అది చేయాలి. సో దానికోసం ఏంటంటే పుట్టిని యూజ్ చేస్తున్నాను ఇక్కడ, పుట్టి. సో పుట్టి అనేది ఒక ఫ్రీ టూల్, జస్ట్ పుట్టి అని టైప్ చేయండి, గూగుల్లో వచ్చేస్తుంది. సెకండ్ యాక్సెస్ 192.168.56.137.
యాక్సెప్ట్. సో బై డిఫాల్ట్ CLI మోడ్లో యూజర్ నేమ్ రూట్, పాస్వర్డ్ వచ్చేసి pnet, అన్ని స్మాల్ లెటర్స్. ఓకే, సో కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో టైప్ ద రూట్ పాస్వర్డ్. సో ఒకవేళ మీరు పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే పాస్వర్డ్ ఇవ్వండి, లేదు బై డిఫాల్ట్ ఉన్న pnet పాస్వర్డ్ తోటి యూజ్ చేస్తా అంటే జస్ట్ ఎంటర్ చేయండి. రిపీట్ ద రూట్ పాస్వర్డ్, సేమ్ ఎంటర్. సో పాస్వర్డ్ అనేది ఏం చేంజ్ అవ్వలేదు. ఓకే, అండ్ DNS డొమైన్ నేమ్ ఇట్లా ఏమన్నా యాడ్ చేయాలనుకుంటున్నారా మీరు ఎక్స్ట్రాగా? సో నథింగ్, ఇక్కడ ఏం యాడ్ చేయాలనుకోవట్లేదు, జస్ట్ ఎంటర్. అండ్ మీరు pnetలో యూజ్ చేసే ల్యాబ్స్కి అక్కడికి వచ్చే ఏదైతే డివైస్ యాడ్ చేస్తారో వాటికి అలొకేట్ అయ్యే IP అడ్రస్లు మీరు స్టాటిక్గా అలొకేట్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే DSCP నుంచి అలొకేట్ చేసుకునే ఫెసిలిటీ కావాలా? సో DSCP నుంచి కావాలి. ఓకే, అండ్ హోస్ట్ నేమ్ IP అడ్రస్ బై డిఫాల్ట్ NTP సర్వర్ డిఫాల్ట్. ఓకే, సో డైరెక్ట్ కనెక్షన్ ఏదైనా ప్రాక్సీ వాడతారా మధ్యలో? సో డైరెక్ట్ కనెక్షన్ యూజ్ చేస్తాం మనం, జస్ట్ ఓకే చేయండి. ఓకే, సో మీకు రిమైనింగ్ సెట్టింగ్స్ అన్నీ బ్యాక్ ఎండ్లో జరిగి pnet అనేది రీస్టార్ట్ అవుతుంది. ఓకే, సో చూపిస్తాను చూడండి. సో pnet సర్వీస్ రీస్టార్ట్ అవుతుంది బ్యాక్ ఎండ్లో. సో సర్వీస్ అనేది రీస్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, pnet ల్యాబ్ లాగిన్, యువర్ సర్వీస్ ఈజ్ వర్కింగ్ నార్మల్లీ. ఓకే, సర్వీస్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు 192.168.56.137 ఈ అడ్రస్ని యూజ్ చేసుకొని మనం pnet ల్యాబ్లోకి లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఆల్రెడీ లాగిన్లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకే, సో మన నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే pnet ల్యాబ్లోకి ఫైల్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటాం, అది CLI మోడ్లో యూజ్ చేసి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటాం, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫైల్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ EVGNG లేదంటే pnet ల్యాబ్ రెండిట్లలో కూడా మనం ఏదైనా ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకుందాము అనుకుంటే వాటికి సంబంధించిన వెర్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పాలో ఆల్టో ఫైర్వాల్లో వెర్షన్ 11 అనేది మనకు pnetలో సపోర్ట్ చేయట్లేదు. మీన్స్ pnetలో సపోర్ట్ చేస్తుంది, బట్ మనం యూజ్ చేసే ప్రాసెసర్, మన హార్డ్వేర్లో ఉన్న ప్రాసెసర్ సపోర్ట్ చేయాలి. ఓకే, ఓల్డ్ ప్రాసెసర్స్ లేటెస్ట్ వెర్షన్స్ని సపోర్ట్ చేయట్లేదు, ఓల్డ్ వెర్షన్స్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. పాలో ఆల్టో యొక్క లేటెస్ట్ వెర్షన్ 11 సిరీస్ని ఓల్డ్ ప్రాసెసర్స్ ఏవి కూడా సపోర్ట్ చేయట్లేదు. సో ప్రజెంట్ మార్కెట్లో ఉన్న లేటెస్ట్ ప్రాసెసర్స్ ఇప్పుడు i7 13th జనరేషన్, 14th జనరేషన్, i5 13th జనరేషన్, సో ఇలాంటి ప్రాసెసర్స్ లైక్ అంటే ప్రజెంట్ ఉన్న లేటెస్ట్ ప్రాసెసర్లు సపోర్ట్ చేస్తున్నాయి. ఓకేనా, ఓల్డ్ ప్రాసెసర్స్ సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సో అదొకటి గమనించండి. అండ్ మనం ఫైల్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తామని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.